రేపు కార్తీక శుక్రవారం రోజు మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఇలా చేయండి. రాత్రికి రహస్యంగా పడుకునే ముందు రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలండి, మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. ఒక్క రూపాయితో ఇలా చేస్తే మన జీవితం మారిపోవటానికి 100% అవకాశం ఉంటుందన్నమాట. కేవలం ఒక్క రూపాయి ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మనకుండే ధన సమస్యలన్నీ కూడా తీసేస్తుంది. అసలు శుక్రవారం పూట మనం రూపాయి బిళ్ళతో ఏ పరిహారం చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే కాకుండా మనం ఏం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే శుక్రవారం రోజండి డబ్బుతో పరిహారం చేస్తాం కదా, అలా డబ్బుతో పరిహారం చేస్తే ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే డబ్బు లేక ఇబ్బంది పడుతూ నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ధనం రావడానికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కేవలం ఒక్క రూపాయి ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. అనేక రకాల ధన సమస్యలతో మీరు బయటపడగలుగుతారు, డబ్బుని మీ దగ్గరికి రప్పించుకోగలుగుతారు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు కలిగించుకోగలుగుతారు. అలానే కాకుండా మీ కష్టాన్ని కావచ్చు, మీ నష్టాన్ని కావచ్చు పూర్తిగా తొలగించుకోవడానికి కూడా రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కానీ మనం ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసేవారు ఖచ్చితంగా శుక్రవారం మనం కొన్ని నియమాలను ఆచరించాలండి. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసే రోజు కాబట్టి శుక్రవారం కొన్ని పనులను చేయడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, సంపాదనను పెంచుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనేక రకాల సమస్యల్ని తీరుస్తుంది. అలానే కాకుండా మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేస్తుంది. మనం పట్టిందల్లా బంగారం లాగా చేయటానికి కూడా ఈ యొక్క నియమాలనేవి ఉపయోగపడతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇక మంచి రిజల్ట్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఈ యొక్క పరిహారంతో మీ యొక్క ధన సమస్యను పూర్తిగా తొలగించుకోవచ్చు. నార్మల్గా శుక్రవారం ఏంటంటే కార్తీక మాసంలో వస్తుంది కదా, కార్తీక మాసంలో వచ్చే ఈ శుక్రవారానికి చాలా శక్తి ఉంటుందండి. శుక్రవారం రోజు చిన్న పరిహారం చేసిన లక్ష్మీదేవి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుందన్నమాట. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా శుచి శుభ్రత ఉండే దగ్గరనే ఆ తల్లి ఏంటంటే కనుక ఇష్టపడుతూ ఉంటుంది. మన ఇల్లు అందుకే మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత లేని వారైనా సరే శుక్రవారం ఖచ్చితంగా అంటే దీపం పెడుతూ ఉంటారు లక్ష్మీదేవికి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. అందుకే మీరు కూడా ఏంటంటే కనుక ఉదయాన్నే లేచేసి చక్కగా ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అలా చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు చక్కగా తల స్నానం చేయండి. శుక్రవారం ఖచ్చితంగా అండి ఆడవారు శరీరానికి పసుపుని పట్టించుకొని స్నానం చేయాలి. అలా చేస్తే మనకు ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలా వీలు కాని వారు కనీసం ఏంటంటే కనుక ఫేస్కైనా సరే పసుపుని కొంచెం ఇలా పూసేసుకొని స్నానం చేస్తే మంచిదనమాట. పసుపు యాంటీబయాటిక్, అలానే కాకుండా లక్ష్మీదేవి రూపం కాబట్టి చాలా చక్కగా పనిచేస్తుంది. ఇలా స్నాన కార్యక్రమాలు చేయండి. ఒకవేళ వీలు లేకపోతే స్నానం చేసేటప్పుడు అందరు కూడా మగవారు ఆడవారు అని తేడా లేకుండా స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదన్నమాట. అదేనండి మనం గల్లుప్పు రాక్ సాల్ట్ అంటాం కదా, అదేంటంటే కనుక 2 ఉప్పురాలు నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఉప్పు అనేది సముద్రం నుంచి పుడుతుంది. సముద్రంలో మనకేంటంటే కనుక ఈ ఉప్పు అంటే లవణాన్ని గ్రహిస్తుంది కాబట్టి ఉప్పు చాలా వరకు కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. సముద్రం నుంచి ఉప్పు పుడుతుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన దోషాలు కావచ్చు, మన ఇబ్బందులు కావచ్చు ఆ నీటి ద్వారా పోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని చక్కగా ఏంటంటేనండి లక్ష్మీదేవి పటానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత అమ్మవారి పటానికి ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలను సమర్పించండి. ఎర్రటి పుష్పాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలను సమర్పించుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ అలా కుదరకపోతే మీ దగ్గర ఆ సమయానికి ఏ పుష్పాలు ఉంటే అవి పెట్టుకోండి, ఏం కాదు. పుష్పాలు పెట్టకపోయినా పర్వాలేదనమాట. కానీ మీరేంటంటేనండి ఈరోజు మీ సంపాదన పెరగాలంటే ఆవునేతితో దీపారాధన చేయండి. కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలకు కూడా చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున కనీసం అండి మనము ఒక్క శుక్రవారం అయినా సరే ఆవునేతితో దీపారాధన చేసుకోవాలి. అలా ఒకవేళ కుదరదు అంటే లేదు అనుకుంటే నార్మల్గా నువ్వుల నూనెతో చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక మనమండి ఆవునేతితో చేస్తే చాలా మంచిది. ఆవునేయి దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అలా కుదిరితే చేసేసి అందులో ఏంటంటే కనుక రూపాయి బిళ్ళని వేసుకోండి, సరిపోతుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన సంపాదన పెరుగుతుందన్నమాట. డబ్బు ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది. ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. జాతకం మారుతుంది. స్థితిగతి అనేది మెరుగుపడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కొన్ని గ్రహాలు మనకు అనుకూలించక మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, అలా గ్రహస్థితి బాలేక మనం బాధపడిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే కనుక
కనుక దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో రూపాయి బిళ్ళని వేయాలి. అంటే దీపం వెలిగించిన తర్వాత దీపంలో రూపాయి బిళ్ళ సంకల్పం చెప్పుకొని వేసి ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసి మనం కడగకూడదండి. నూనె ఉంటుంది కాబట్టి తుడ్చాలన్నమాట. ఒక క్లాత్తో తుడిచేసి ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని దానం చేస్తే మంచిదండి. మీ గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. మీకు చక్కగా ఏంటంటే కనుక అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలా ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకొని సరిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే కనుక ఒక అరటిపండుని కానీ నైవేద్యం సమర్పించేయండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుందన్నమాట. ఐశ్వర్యాలతో మిల్లు తూగుతూ ఉంటుందని చెప్పొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికైతే లేదో ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఇలా ఈ విధి విధానాలను ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి రేపు శుక్రవారం కదా, కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే అండి రాత్రికి రాత్రి మీకైతే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలతో ఏంటంటే కనుకనండి మీరు చక్కగా ఆశ్చర్యపోతారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఎందుకంటేనండి రాత్రికి రాత్రి మనకైతే మన సుడి తిరుగుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక్క రూపాయినే కదా అనుకుంటాం, కానీ రూపాయితో మనం ఎన్నో చేయొచ్చండి పరిహారాలు. రూపాయి ఏంటంటే కనుకనండి మానవుడి యొక్క మనుగడను సూచిస్తూ ఉంటుంది. రూపాయి మన జీవితంలో లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము, అక్కడే ఆగిపోతాం ఉంటాం. కాబట్టి రూపాయి ఏంటంటే మన జీవితంలో కీలక పాత్రని పోషిస్తూ ఉంటుందన్నమాట. రూపాయితోనే మన లైఫ్ అనేది ప్రారంభమవుతుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఇప్పుడు 100లో రూపాయి తగ్గినట్టే కదా. కాబట్టి ఏంటంటే రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా డబ్బు పరిహారం కాబట్టి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందండి. చాలా వరకు కూడా ఆ తల్లి నచ్చే పరిహారం అని చెప్పొచ్చు. అందుకే శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే తెల్లవారేసరికి మీరు ఏంటంటే కనుకనండి నోట్ల కట్టలతో మీ ఇల్లు నిండిపోతుంది. అలానే కాకుండా మీరు ధనాన్ని చూడగలుగుతారు. ధనం మీ దగ్గరికి వస్తుంది. అలానే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఏదో ఒక రకంగా ఏంటంటే కనుకనండి డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల బాధల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించేసుకోండి. అందుకే ఈ పరిహారం పగటి కంటే కూడా రాత్రి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం కూడా మనకు చెబుతుందన్నమాట. ఇలా ఏంటంటేనండి ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు ఇలా ఏంటంటే రూపాయి బిళ్ళని తీసేసుకొని మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోండి. ఇక పడుకునే ముందు మాత్రమే అండి. సాయంత్రం వీలుంటే దీపారాధన చేసుకోండి. అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఇలా రూపాయి నార్మల్గా దీపారాధన చేసుకోకపోయినా పర్వాలేదు. అన్నం తిన్న తర్వాత ఇంకా పడుకుంటున్నాం అన్నప్పుడు రూపాయి బిళ్ళని తీసుకోండి. తీసేసుకొని మీరు ఏంటంటే కనుక ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. సంకల్పం చెప్పుకోవాలి. డబ్బుకు ఎవరికైతే అధికంగా అంటే కష్టం వస్తుందో, ఎక్కువగా బాధలు పడుతున్నారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, డబ్బు వస్తుంది కానీ మన దగ్గర ఉండదండి, ఎంత సంపాదించినా కానీ చిల్లి గవ్వ కూడా చేతిలో మిగలదు, ఏం చేయాలి, ఏ పరిహారం చేస్తే మాకు ధన సమస్య పోతుంది, ధనం మా దగ్గరికి వస్తుంది, లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహిస్తుంది, మా సంపాదన పెంచుతుంది అని ఇలా బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా రూపాయి బిళ్ళ పరిహారం చేసేసుకోండి. మీకు అర్థమైపోతుంది, ఒక రాత్రిలోనే మీకు తెలిసిపోతుంది ఎంత ఫలితం వచ్చింది, అసలు వచ్చిందా రాలేదా అనేది తెలిసిపోతుంది అనమాట. ఎలా అంటే కనుకనండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు దైవానుగ్రహం ఉందనుకోండి ధనం మన దగ్గర ఉంటుంది. అదే దైవానుగ్రహం లేదనుకోండి మన దగ్గర డబ్బు ఎప్పుడు కూడా ఉండదు అనమాట. మనం ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, దైవానుగ్రహం లేకపోయినా, గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా సరేనండి మనకి ఏంటంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అందుకే శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టం, కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది కావున ఈ పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు చేకూరుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఇలా రూపాయి బిళ్ళని తీసేసుకొని మీ ధన సమస్య ఏదైతే ఉంటుందో, అంటే డబ్బు లేక మీరు ఎలాంటి ఇబ్బందిని పడుతున్నారో, ఒకవేళ ఉండి కూడా అది మీ దగ్గర మిగలక ఎలాంటి బాధను ఎదుర్కొంటున్నారో అదంతా కూడా ఆ రూపాయి బిళ్ళకు మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు డబ్బు కాబట్టి ఆకర్షించుకునే శక్తి అంటే ఆకర్షించుకునే గుణం అధికంగా ఉంటుంది. అంటే ఏదైనా చెబితే ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది. అంటే మనకు కనిపించదండి ఇక్కడ, మీరు ఇది కూడా అంటే గమనించుకోండి. ఇలా రూపాయి బిళ్ళకి ఏంటంటే కనుక మనం సంకల్పం చెప్పుతున్నాము. సంకల్పం చెప్పిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక మనతోనే మనం పెట్టేసి పడుకుంటున్నాము. అంటే మీ ఇష్టం అండి, మీరు దిండి కింద పెట్టుకోండి, మీతో పాటు పెట్టుకోండి, మీరు పర్సనల్గా ఆడవాళ్ళ మనం పెట్టుకుంటాం కదా పర్సులో, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కనుక మీరు జేబుల్లో కూడా పెట్టుకోవచ్చు, ఏం అంటే ఇబ్బంది లేదు. అలా కూడా పెట్టుకొని రాత్రంతా కూడా మనం నిద్రిస్తాం కాబట్టి రాత్రి సమయాలలో ఆ రూపాయి బిళ్ళ కొంచెం యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట. యాక్టివ్ అంటే కనుక అది అంటే ఎలాంటి ఇబ్బందులను అయితే క్రియేట్ చేయదు, కాకపోతే మనలో ఉండే కొన్ని ఇబ్బందులను తీసేస్తుంది అనమాట. ఎలా అంటే కనుక ఇప్పుడు మనకు చాలా వరకు కూడా కొన్ని గ్రహాలు మనకు ఏంటంటే సరిగ్గా లేవు. అలానే కాకుండా శుక్రగ్రహ బలం కూడా మనకు లేదు. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లేదు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చాలా వరకు కూడా ధన ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి, తలరాత సరిగ్గా లేనే లేదు. ఇలాంటివి చిన్న చిన్న ఉంటూ ఉంటాయి మానవ జీవితంలో. వాటిని తీసేసుకోవటానికి ఏంటంటే కనుక అద్భుతంగా ఉపయోగపడుతుంది పరిహారం. ఇలా మీరన్నీ కూడా ఏంటంటే కనుకనండి ఇలా అంటే ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది.
ఉంటుంది. అలా తీసేసుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక రండి మనం దానమే చేయాలి. ఇంకా ఎవ్వరికి ఇవ్వకూడదు, మన దగ్గర పెట్టుకోకూడదు, హుండీలో వెయ్యకూడదు అనమాట. దానం చేయటం వల్ల ఏంటంటే కనుకనండి మన రాత్రికి రాత్రి మారిపోతుంది. తలరాత మారిపోయి ధనం మన దగ్గరికి విపరీతంగా ఆకర్షిస్తుంది. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పోవటానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట. ఖచ్చితంగా అండి మీరు మార్పుని చూడగలుగుతారు. ఇది చేసిన తర్వాత ఏంటంటే కనుకనండి కనీసం 48 గంటల సమయం పడుతుంది. వెంటనే ఫలితం అయితే రాదు. అంటే వెంటనే మన దగ్గర డబ్బు రాదు, కానీ ధన సమస్య తీరినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. తెల్లవారేసరికి కొంచెం ఏంటంటే కనుక ప్రశాంతంగా ఉన్నట్టు, లేదంటే కనుక మనకు కొంచెం అంటే ఇలా బాడీ యాక్టివేట్గా పనిచేసినట్టు, మనకేంటంటే కనుక ఒళ్ళు కొంచెం అంటే బరువు దిగిపోయినట్టు ఇలాంటివి మనకి ఏంటంటే కనిపిస్తాయి. అంటే రాత్రికి మన గ్రహస్థితి మారుతుందని కాదు, ఇలాంటి ఏంటంటే కనుకనండి మనకు అంటే సిమ్టమ్స్ కనిపిస్తాయి అనమాట. అలాగే మనకేంటంటే కనుక ముందు కంటే అంటే వెనక్కంటే మనం పోలిస్తే రోజుల కంటే ఇప్పుడు రోజు అంటే ఈ రోజు కొంచెం బాగుంది, కొంచెం హ్యాపీగా ఉన్నాం, అంటే ఇబ్బంది లేదు, పోయింది అన్న ఒక అంటే మనం డైనమాలో పడిపోతాం అనమాట. అలా మనకేంటంటే కనుక ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక రండి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసేసుకోండి. చాలా ఈజీ పరిహారం, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. డబ్బే కదా, రూపాయి బిళ్ళతోనే కదా ఈ పరిహారం చేసేది, నిజంగా వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. మనం చేస్తేనే కదా మనకు తెలుస్తుంది వస్తుందా రాదా అనేది. కానీ ఒక విషయం ఏంటంటే కనుక ఇక్కడ ఒకవేళ మనకు వెంటనే ఫలితం రాలేదు, కొంచెం లేటుగా వచ్చిందనుకోండి, పరిహారం మీ యొక్క స్థితిగతికి తగ్గట్టుగా పనిచేస్తుందని మనము అంటే అనుకోవాలి. అంటే మన గ్రహస్థితులు ఎలాగైతే మనకు అంటే ఇలా మూవ్ అవుతున్నాయో అలా మనకు ఈ పరిహారాలు కూడా అలా పనిచేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక రండి చక్కగా ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవ అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ధన సమస్య పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ధన ద్వారాలు తెచ్చుకుపోతాయి. ఎప్పుడైతే ధనచక్రం మన యొక్క జీవితంలో అంటే చక్కగా అది అంటే దాని యొక్క ప్రక్రియ ప్రకారం ఏంటంటే కనుక అది పనిచేస్తుందో అప్పుడు డబ్బుకి ఎప్పుడు లోటు రాదండి. చిన్న కష్టం చేసినా కానీ పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. అందులో మనం చాలా హ్యాపీగా అంటే చాలా తృప్తిగా ఉండగలుగుతాం. అదే ఒకవేళ ధనచక్రం తిరగటం ఆగిపోయినా, ధన ద్వారాలు మూసుకుపోయినా, మనం ఎంత కష్టపడ్డా సరే, రాళ్లను పగలగొట్టినా సరేనండి డబ్బు మన దగ్గరకు అనేది రాదనమాట. చాలా కష్టం ఉంటుందన్నమాట. అంటే నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోవటం, చాలా ఇబ్బందులు రావటం, ఇబ్బందులను ఎదుర్కోవటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అలాంటివి పోవాలంటే ఇలాంటి పరిహారాలు చేసేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు పరిహారం చేస్తే 99% మనకు ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి పరిహారాన్ని చేయండి. ఆ రూపాయి బిళ్ళని దానం చేయండి, పేదవారికి సరిపోతుందండి. ఇలా రాత్రంతా మీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత మీరు ఏంటంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ఎవరైనా మీ ఇంటికి పేదవారు వస్తే వాళ్ళకి ఏంటంటే కనుక దానం చేసేయండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ₹1 మీ జీవితాన్ని మార్చేసి మీకు అద్భుతాలను సృష్టించేసి మీ జీవితంలో ఉండే ధన సమస్యను తొలగించేసి ధనం మీ దగ్గరికి వచ్చేలాగా, డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా ఒక మితిగా ఖర్చు అయిపోయేలాగా, అమ్మవారి అనుగ్రహం కలిగించి మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేలాగా పనిచేస్తుంది రూపాయి బిళ్ళ. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. అంత ఫలితాన్ని అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ.